ప్రభుత్వం స్పందించకపోతే జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గణపురం మండలంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం పర్యటించారు. మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, గణపురం మండల భారత రాష్ట్ర సమితి నాయకులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయన్నారు. కలెక్టర్ స్పందించి గణపురం మండలంలోని ఆదర్శ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా మండలంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లను పునర్నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలిసాని లక్ష్మీ నరసింహారావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్, అదేవిధంగా మోడల్ స్కూలు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ స్కూలు, బీసీ హాస్టల్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్నిట్లలో కూడా సమస్యలు చాలా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. మోడల్ స్కూల్లో టాయిలెట్స్ లేవు, సరి అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు అక్కడ చదువుకోవడానికి. ఒకప్పుడు ఆ స్కూల్లో 500 నుంచి 600 మంది ఫుల్ డిమాండ్లో ఉండే ఆ స్కూల్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్కి పడిపోయింది. అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు. ఆడపిల్లలు ఎక్కడ టాయిలెట్స్ పోవాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తం చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకున్నట్టు కనబడట్లేదు. కాబట్టి మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు శిలాపలకాలు, ఒకటే ప్రాంగణంలో 2 శిలాపలకాలు మేము కూడా ప్రజాప్రతినిధులు చేసినాం. ఈ రిపేర్లకు శిలాపలకాలు వేసుకున్న సాంప్రదాయాలు ఎప్పుడు లేవు. మరి దీని రిపేర్లకు కూడా 2 శిలాపలకాలు, మోడల్ స్కూల్లో 2 శిలాపలకాలు, ఇక్కడో శిలాపలకం, అక్కడో శిలాపలకం. దానివల్ల శిలాపలకాల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉంటే బాగుంటుంది, పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ సంస్థల మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుందనే ఒక నమ్మకంతో చేస్తారు. కానీ అవి లేనప్పుడే ఒక రకమైనటువంటి ఫియర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈరోజు వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఇది ఈరోజు ఇక్కడ తిరిగినాం. మళ్ళీ భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వారి జిల్లాలో ఉండేటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని కూడా మేము విజిట్ చేస్తాం. ఇప్పటికే వైఫల్యాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకవేళ మేము చేయలేము, మాతో కాదంటే మేము అవసరమైతే మా తండ్రి గారి పేరు మీద జీఎంఆర్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా చేయించడానికి కూడా మేము ఎలాంటి వెనుకపోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మోడల్ స్కూల్లో 10 లక్షలు శాంక్షన్ చేసి 7.5 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళు చేయడానికి కాంట్రాక్టర్ వస్తుంది. దాన్ని ఎవరు దాన్ని పర్యవేక్షణ అంటే ఇవి చాలా టాప్ ప్రియారిటీలో చేయాల్సిన, ఇదేనా రోడ్ వర్క్ కాదు, లేకపోతే ఇంకేదో వర్క్ కాదు. పిల్లలు దాదాపు ఎంతో మంది ఇక్కడ ఉంటారు. మరి ఈరోజు కనీస అవసరం టాయిలెట్ పోవడం, నీళ్లు తాగడం, ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుండడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వాటిని విజిట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఫుడ్ పాయిజన్ కేసులు అవుతా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. చాలామంది మరి సరైన కౌన్సిలింగ్ లేక కొంతమంది విద్యార్థులు మరి చనిపోవడం కూడా జరిగింది, ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి దీని మీద, ఎందుకంటే నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒకరోజు ఫుల్ డే విద్యార్థులతో ఉన్నా, అక్కడే పడుకున్నా, అక్కడే ఉన్నా. అట్లనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ వరకు విద్యార్థులతో ఇంటాక్ట్ అయితే వారితో కలవడం వల్ల మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఏమైనా సమస్యలు ఉంటే కూడా అప్పటికప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇది ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం. దాన్ని పాజిటివ్గా తీసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎందుకంటే వారు ఏం ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి వారు వచ్చి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మేము చేయలేమంటే మాత్రం మరి మాకు అవకాశం ఇస్తే మేమే అవి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.